Okay, so far we have seen this break, continue and pass కండిషన్స్. ఇప్పుడు ఏం చేద్దామంటే ఫర్ లూప్లో ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఫర్ I in range మేబీ సమ్ 0 to 5 ప్రింట్ I అంటున్నా. ఓకే, అవుట్పుట్ ఏమొస్తుంది 0 1 2 3 4 ఇలా కాకుండా నాకు ఓన్లీ వన్ థింగే మళ్ళీ ఐటరేట్ అవ్వాలి. సో 1 అనేదే ఐటరేట్ అవ్వాలి, ఆర్ ఎల్స్ ఐఎమ్ ప్రింటింగ్ సమ్ స్టార్. దిస్ స్టార్ షుడ్ ఐటరేట్ త్రూ అవుట్ ది సెంటెన్స్. సో స్టార్ని డైరెక్ట్గా వేయలేం, వీ షుడ్ కీప్ ఇట్ ఇన్ ఎ స్ట్రింగ్ అండ్ దెన్ వీ కెన్ పాస్. ఓకే, 5 times స్టార్ ప్రింట్ అయింది. ఇప్పుడు ఈ స్టార్ పక్కనే ఇంకొకటి సంథింగ్ ఎట్లా అంటే ఇట్లా ఒక స్టార్ లాగా ఒక సీక్వెన్స్ లాగా రావాలంటే ఏం చేయాలి? ఇట్లా ఒక సీక్వెన్స్ లాగా రావాలంటే సో ఫర్ దట్ వీ విల్ యూజ్ ఇన్నర్ లూప్స్. లోపల మెర్జింగ్ అనమాట, 2 లూప్స్ని కంబైన్ చేస్తాం. ఫస్ట్ ఒక వేరియబుల్ I తీసుకున్నాం, నెక్స్ట్ మేబీ J తీసుకుంటా. ఫర్ J ఇన్ రేంజ్ 0 to I ఎల్సే ప్రింట్ స్టార్ ప్రింట్ చేయమంటున్నా. లెట్స్ సీ ఎలా వస్తుంది. ఓకే, వరుసగా ప్రింట్ అయ్యాయి. అండ్ దెన్ కామా ఎండ్ ఈక్వల్స్ టు సంథింగ్. మీకు తెలుసు ఎండ్ అంటే ఏం ఫంక్షన్ అని. ఓకే, 1 2 3 4 5 6 7 8 9. ఓకే, 10 ప్రింట్ అయ్యాయి. నౌ ఫస్ట్ ఇది ఏం చేస్తుందంటే ఫర్ I in range 0 to 5 ఫస్ట్ I వాల్యూ 0 తీసుకుంటుంది. 0 తీసుకున్నాక దీని లోపలికి వెళ్తుంది. సో 0 తీసుకున్నాక ఈ కండిషన్ లోపలికి వెళ్ళాక మళ్ళీ ఏం చేస్తుంది? ఫర్ J in range 0 to I. ఇప్పుడు 0 to I వరకే తీసుకుంటున్నా కాబట్టి 0, 0. సో ఇట్ విల్ ప్రింట్ 0, 0 ఏంటి? స్టార్టింగ్ రేంజ్ 0 అంటున్నాను, ఎండింగ్ రేంజ్ 0 అంటున్నాను, విచ్ ఈజ్ ఏ మీనింగ్లెస్. సో ఇట్ వోంట్ ప్రింట్. అండ్ దెన్ అగైన్ I వాల్యూ 1 తీసుకుంటుంది. సో ఇక్కడ 0 అయిపోయింది కదా, సో నెక్స్ట్ 1 తీసుకుంటుంది. 1 తీసుకున్నాక ఈ లూప్లోకి వస్తుంది. తర్వాత J వాల్యూ ఇంకా ఏముండదు. సో I వాల్యూ ఇక్కడ 1 లాగా ఉంటుంది. ఇప్పుడు J వాల్యూ స్టార్టింగ్ 0 ఉంటుంది. నెక్స్ట్ 0 to 1 అంటే వీల్ టేక్ 0. ఓకే, ఆ J వాల్యూ కూడా వచ్చాక నెక్స్ట్ ఈ స్టేట్మెంట్లోకి వెళ్తుంది. సో దీన్ని ఏం చేద్దామంటే ఒక్కోటి 5 times పెట్టేద్దాం. లెట్స్ ప్లే విత్ దిస్ లూప్. ఓకే, ఈ ఎండ్ అనేది తీసేద్దాం, ఏమవుతుందో చూద్దాం. ఎండ్ అనేది తీసేస్తే కిందకి వెళ్తూ ఉంది. లెట్స్ ప్రింట్ I and J ఆల్సో. I, J maybe. ఎస్, స్టార్టింగ్ ఏమొచ్చిందంటే ఫస్ట్ I 0 ఉంది. I 0 ఉన్నప్పుడు J 0 ఉన్నప్పుడు ఒకసారి ప్రింట్ అయింది. అండ్ దెన్ I 0 ఉన్నప్పుడు I 0లోనే ఉంది. ఫస్ట్ టైం 1 time I కానీ 0 వస్తే వచ్చాక నెక్స్ట్ ఈ J మొత్తం ఇటరేట్ అవుతుంది. సో ఇక్కడ I 0 వచ్చాక J మొత్తం ఇటరేట్ అవుతుంది, 1 2 3 4 వరకు వస్తుంది. నెక్స్ట్ మొత్తం అయిపోయాక మళ్ళీ J పైకి వెళ్తుంది. సో మళ్ళీ I 0 1 1 1 1 అలా ప్రింట్ అవుతుంది. అండ్ దెన్ అగైన్ J is printing to 0 to 4. అండ్ దెన్ అలానే I కూడా 0 1 2 కూడా ప్రింట్ అవుతుంది. 1 2 3 4 5 times ప్రింట్ అవుతుంది. 3 ఆల్సో ఇట్ విల్ ప్రింట్ 5 times. అండ్ దెన్ 4 ఆల్సో 1 2 3 4 5 ఇట్ విల్ ప్రింట్ 5 times. ఓకే, దెన్ ఇంకొంతమంది చూస్తుంటారు అది ఎట్లా ఉంటుందంటే సంథింగ్ లైక్
ఇప్పుడు 1 వచ్చింది అనుకోండి, అండ్ దెన్ నెక్స్ట్ లైన్లో 11 వస్తుంది, అండ్ దెన్ 111 వస్తుంది. అండ్ ఐ గేవ్ ఎగ్జాంపుల్ ఫర్ యూ, రైట్? 1 2 3 4 5 ఇలాగా వస్తూ ఉంటాయి. సో టు ప్రింట్ దిస్ కైండ్ ఆఫ్ స్టేట్మెంట్స్, what will we use? What should we use to print this kind of statements? What should we use అంటే ఫస్ట్ I వాల్యూ ఎంత ఉండాలి, see the statement and write the code. ఈ అవుట్పుట్ని చూసి కోడ్ రాయండి. ఫస్ట్ I వాల్యూ ఎంత ఉండాలంటే 0 ఉండాలి. 0 వచ్చినప్పుడు ఒకసారి I ప్రింట్ అవుతుంది. అండ్ దెన్ నెక్స్ట్ I వాల్యూ, ఇది I వాల్యూ 0. ఇక్కడ I వాల్యూ ఏమొచ్చింది, 1, I వాల్యూ 2, I వాల్యూ 3, I వాల్యూ 4. ఓకే, ఇక్కడ J వాల్యూ ఫస్ట్ ఏం లేదు, అండ్ దెన్ J ఈజ్ 0, J ఈజ్ 2, J ఈజ్ 0, J ఈజ్ 1, J ఈజ్ 2, J ఈజ్ 3, J ఈజ్ 4. ఇలాగా J వాల్యూ రావాలి. సో ఏమైనా అర్థమవుతుందా ఎలా చేయాలి అని? సో ఇక్కడ 5 కాకుండా 5 ఇస్తే డైరెక్ట్ ఏమవుతుందంటే అన్నీ ప్రింట్ అవుతాయి. అలా కాకుండా ఏం చేద్దామంటే I వాల్యూ ఎంతైతే ఉందో అంత రావాలి. కరెక్ట్గా I రావాలి. I కరెక్ట్గా రావాలంటే రాదు కదా. సో ఒకటి యాడ్ చేస్తాం, ఒకటి యాడ్ చేసి చూద్దాం. ఎస్, ఐఎమ్ గెట్టింగ్ సంథింగ్. 0 0 అంటే ఫస్ట్ది, అండ్ దెన్ 1 0 విచ్ ఈస్ దిస్, అండ్ దెన్ దిస్ ఈజ్ 1 1, దిస్ ఈజ్ 2 0, 2 1, 2 2. ఓకే, 3 0 అంటే ఇది 3 1, 3 2, 3 3. and then this is 4 0, 4 1, 4 2, 4 3. ఓకే, ఇప్పుడు ఏం చేద్దామంటే అన్నీ అర్థమయ్యాయి. సో end equals to something, print this. ఓకే ఫైన్, ఐఎమ్ గెట్టింగ్ ఏమొస్తుంది, ఈ మొత్తాన్ని ఒక లైన్లో పెడదాం. ఫర్ I in range 0 to 5 I am getting this, and then for J in range 0 to 0 plus 1 I am getting this, and then for I in range 0 to this I am getting. ఒకసారి మొత్తం క్రాస్ చెక్ చేయండి if you are getting this or not, and then we can play with this. Maybe I'll say to print stars. Let's see what output it gives. Yes, it's giving something weird. Okay, ఈ zeros ones తీసేద్దాం. ఎస్, 0 ఒక స్టార్ అనేది ఫామ్ అయింది. ఈ గ్రూప్ ఆఫ్ స్టార్స్ పక్క పక్కన వచ్చాయి. ఇప్పుడు మేబీ I should not do this. ఇక్కడ స్టార్ ప్రింట్ చేశాను. సో ఇక్కడ స్టార్ ప్రింట్ చేస్తే ఏమవుతుందంటే ఈ J మొత్తం ఎంటర్ అయ్యాక, ఈ J మొత్తం లూప్ మొత్తం అయ్యాక, అండ్ దెన్ ఇట్ విల్ గో ఈ కిందకు వస్తుంది. కిందకు వచ్చాక నెక్స్ట్ లైన్ ప్రింట్ చేస్తుంది. నెక్స్ట్ లైన్ ఈజ్ ప్రింట్ దిస్ స్టార్. ఒక స్టార్ ఆల్రెడీ Jలో ఉండే ఒక స్టార్ ప్రింట్ చేస్తాం. తర్వాత పక్కన ఉండే నెక్స్ట్ ఈ స్టార్ ప్రింట్ చేస్తాం. సో విల్ గో ఆన్ లైక్ దిస్. ఇక్కడ 1 ఇది మొత్తం లాస్ట్లో యాడ్ చేసిన స్టార్ ఇవే. సో ఇట్లా I ఈక్వల్స్ టు జస్ట్ ఐఏ తీసుకున్నాను అనుకోండి. సో ఐల్ గెట్ అట్లా అంటే I మాత్రమే తీసుకుంటే
0 1 2 3 4 5. ఇప్పుడు ఇది 9 వరకు ఉండాలి. మీరు పర్ఫెక్ట్ కోడ్ కానీ రాసుకుంటే తర్వాత యూ కెన్ జస్ట్ ప్లే విత్ ఇట్. ఓకే 9 ప్రింట్ అవుతున్నాయి. 1 2 3 4 5 6 7 8 ఈ మొత్తాన్ని కౌంట్ చేసుకుంటే ఇవి 9 ఉంటాయి. సో ఇలాగా లూప్స్ లోపల లూప్స్ ఇవన్నీ చూడొచ్చు. అండ్ దెన్ వైల్ వి ఆర్ గో టు, ఒకవేళ ఇస్తాను కదా ప్రాబ్లమ్స్ ఇస్తా కదా, అప్పుడు చూద్దాం. ప్రాబ్లమ్స్లో ఇవన్నీ చూద్దాం.